నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29వ తేదీన ముమ్మిడివరంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. పోలవరం మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీలలో పలు స్కూల్స్ వద్ద ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ రాణి మిరియంజ్యోతి, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల కన్వీనర్ పిన్నమరాజు, వెంకటపతిరాజు, ఎంపీడీఓ చైతన్య. పోలవరం మండలం మొరబళ్ల గ్రామంలో పర్యటించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. మొరబళ్ల నుండి గుత్తినిధి వరకు గల పంట కాలువ పూడికతీత పనులు పూర్తి కావడంతో పూజలు నిర్వహించి నీరు విడుదల. కలెక్టర్ హిమాంశు శుక్లాను ఘనంగా సత్కరించిన ప్రజాప్రతినిధులు. తాళరేవు మండలం తాళరేవులోని శ్రీ నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు తొమ్మిటి శామ్యూల్ సాగర్, గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని, దేవిరెడ్డి బాబు. తాళ్లరేవు మండలం తాళ్లరేవులోని శ్రీ నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు తొమ్మిటి శామ్యూల్ సాగర్, గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని, దేవిరెడ్డి బాబులు ప్రారంభించారు. క్రీడలు సచివాలయం స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లోని ఆనిముత్యాలను వెలికితీయటం, వారిని సానబట్టి ఆ ఆనిముత్యాన్ని వజ్రంగా మలచి దేశానికి పరిచయం చేయటం ఇంకో ముఖ్య ఉద్దేశమని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల స్థాయి నుంచి చూస్తే దాదాపు 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చారని, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,22,85,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆడదాం ఆంధ్రాకు శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని అన్నారు. వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ మంచి జరగాలని మనసారా జగనన్న కోరుకుంటున్నారని అన్నారు. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. దేవుడి చల్లని దీవెనలు రాష్ట్రానికి, మన జగనన్న ప్రభుత్వానికి, మన మండలంలో ఉన్న వారందరికీ ఉండాలని కోరుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, సచివాలయాల కన్వీనర్ దున్నా సత్యశ్రీకాంత్, వైస్ ఎంపీపీలు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, కొప్పనాతి లలితా నాగరాజు, ఎంఆర్ఓ పోతురాజు, ఎంపీ డిఈఓ అనుపమ, ఈఓ పిఆర్డి భైరవమూర్తి, కార్యదర్శి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి క్రీడా స్ఫూర్తిని చాటి చెప్పాలి, అందరినీ కూడా ఐక్యం చేసి ఒకే చోటకి తీసుకొచ్చి వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే క్రీడల యొక్క మక్కువ అనేది బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో రూపొందించారు. దీనికోసం ఇక్కడి నుంచి 1 నెల 2 నెలల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు తాళరేవు మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో మరి అన్ని గ్రామాల్లోని కూడా మరి సచివాలయాల పరిధిలో మరి ఈ యొక్క ఆడదాం ఆంధ్ర కార్యక్రమం మరి ప్రారంభించడం జరుగుతుంది. ఈ గ్రామాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా గ్రామాలన్నీ కూడా చక్కగా ఉన్నాయన్న ఉద్దేశంతో వాటిని కూడా మరి రూపొందించడం జరిగింది. ఇక్కడ సచివాలయం పరిధిలోంచి మండల స్థాయికి, స్థాయి నుంచి మరి జిల్లా స్థాయికి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను మన ఎంపీ రాయుడు సునీత గంగాధర్ గారు
ప్రారంభిస్తున్నారు. జెడ్పీటీసీ సర్పంచ్ గారు ఇనాగ్రేషన్ సంబంధించి అదే టీం శ్రీమతి నాయుడు సునీత గంగాధర్ గారు, అలాగే మన తాళరేవు సర్పంచ్ గారు శ్రీ అరుణ సుహాసినీదేవి రెడ్డి బాబు గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా చంద్రపతి గారు, ఈ ఆడించడానికి తమ్ముడి గారు, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి భానుమతి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనకి 4 టీమ్స్ ఎంతో ఉత్సాహంగా ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాయి. కాబట్టి మీరు అందరూ కూడా చక్కటి అందరికీ చక్కగా ఆడి జిల్లా స్థాయిలోనూ అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మన మండలానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం మీ క్రీడాకారులందరి తరఫున కూడా టీమ్ క్యాప్టెన్ అండ్ ఈయన థ్యాంక్ యూ. గౌరవ ఎంఆర్ఓ గారు ఇప్పుడు మనకు సర్వీస్ చేస్తున్నారు. సరి గట్టిగా చెప్పగలుగుతుంది. చెప్పాలంటే మరి ఈ స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో మీరు ఈ క్రీడల్ని పూర్తిగా మీరు ఈ టోర్నమెంట్ మరింత విజయవంతంగా Nine on. యానంలోని అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలని యానం పర్యటనకు వచ్చిన సెంట్రల్ కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ జీని రాజ్యసభ సభ్యులు ఎస్ సెల్వ గణపతిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి వారికి యానంలో ఉన్నటువంటి సమస్యలను వివరించి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇచ్చిన రిప్రజెంట్ లెటర్స్ ని యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ కేంద్ర మంత్రి వర్యులకు రాజ్యసభ సభ్యునికి అందజేయడం జరిగింది. యానంలోని అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలని యానం పర్యటనకు వచ్చిన సెంట్రల్ కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ జీని రాజ్యసభ సభ్యులు ఎస్ సెల్వ గణపతిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి వారికి యానంలో ఉన్నటువంటి సమస్యలను వివరించి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఇచ్చిన రిప్రజెంట్ లెటర్స్ ని యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ కేంద్ర మంత్రి వర్యులకు రాజ్యసభ సభ్యునికి అందజేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను ఐపోలవరం మండల రైతులు ప్రశంసలతో ముంచెత్తారు. ఐపోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ఆయన మంగళవారం పర్యటించారు. మురమళ్ల నుండి గుత్తెనదీవి వరకు గల పంట కాల్వ పూడికతీత పనులు పూర్తి కావడంతో కలెక్టర్ హిమాంశు పలువురు ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనను మండలం పరిధిలోని ఆయా గ్రామాల రైతులు ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. గత కొన్ని దశాబ్దాల తర్వాత పంట కాలువకు మోక్షం కలిగించిన కలెక్టర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని రైతులన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ ముదునూరు సతీష్ రాజు, స్థానిక సర్పంచ్ కాలే రాజబాబు, రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ, రైతులు
సాగి వాసురాజు మాట్లాడారు. అలాగే కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని, రైతులకు అవసరమైన ఏ పనులు చేయటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు, వివిధ గ్రామాల రైతులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులందరికీ అదేవిధంగా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా అన్ని పార్టీలు రాజకీయ నాయకులు సహకారం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా కలెక్టర్ గారికి జడ్పీ గారు నేను మాట్లాడాలని కోరుతున్నాను సార్. మా అందరికీ నమస్కారం. ఈరోజు మురమల్ల కాలువ పనులు మొదటి అందరూ పట్టుకుంటారు సార్ ఓకే. ఇవన్నీ పని సాధ్యమండి. ఎందుకంటే మీరు రైతు ఉంటారు, దీనిలో ఎక్కువ రైతు ఉంటారు, లేఅవుట్ వాళ్ళు ఉంటారు, షాప్ వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగి ఒకరోజు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా తిట్టేది బయట పంపిస్తారు, వాళ్ళు కూడా అంత ఇష్టపడరు. సమస్య మీది కాబట్టి మీరు కూడా దీనిలో పాల్గొవాలి. సో ఈ ప్రాంతంలో ఈ పని ఎందుకు సక్సెస్ అయిందంటే మీ అందరూ కలిసి ఇది మాకు కావాలి, గతంలో ఉండేది ఇప్పుడు ఏదో రకంగా ఇది మిస్ అయింది. సో గవర్నమెంట్స్ హెల్ప్ చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ కంటే మీ రోల్ ఎక్కువ. 5 lakhs అంటే నా కోసం ఏం లేదండి, మీరు 50 లక్షలు కూడా ఇస్తాను నేను, కానీ వర్క్ చేస్తాను. ఈరోజు ఇది వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అండి. ఈ ప్రాంతంకి మీకు ఎంత శాంక్షన్ కావాలి అది అడగండి, కానీ ఈ టైంలో 1 నెలలు ఈయన వచ్చినప్పుడు నేను అదే చెప్పాను, మీకు ఎంత డబ్బు కావాలి నేను ఇస్తాను, కానీ టైం లేదు నా దగ్గర. డబ్బు సమస్య లేదు, నా దగ్గర సమయం లేదు. మీరు 1 నెలలో చేస్తే నేను శాంక్షన్ ఇస్తాను. ఈయన వచ్చారు సతీష్ గారు, వాళ్ళు హామీ ఇచ్చారు, సార్ నెల కూడా ఎక్కువ సార్, నేను 20 రోజుల లోపల చేసేస్తాం. అలా చేస్తే అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది. ఇది నేను అది కూడా చెప్పాను, మీరు అలా మాట్లాడుతున్నారండి కానీ మీరు చేయలేరు, నేను ఛాలెంజ్ ఇచ్చాను, కానీ వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని చేసి చూపించారు. సో నాకు చాలా సంతోషం అండి. మొత్తం జిల్లాలో ఎక్కడ కూడా రైతు ఇట్లాంటి ముందుకి వస్తే నేను ఎంత మీరు డబ్బు అడిగినా ఇస్తాము, డబ్బు లేనప్పుడు నేను జీతం నుంచి ఇస్తాను. ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరించేసారు. నాకు ఫోన్ చేసి నేను మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాను, నేను మీకు సహకారం చేస్తాను, మా జెడ్పీటీసీ కూడా సొంత డబ్బు ఇస్తాను. నాకు తెలుసు వీళ్ళు ఈయన కూడా సొంత డబ్బు పెట్టారండి. కానీ నేను చెప్తున్నాను, మీరు 50 పని చేయండి, కానీ దీనికంటే మంచి పని కాదు ఈ ప్రాంతంకి. సో మీరు అందరూ చాలా బాగా చేస్తున్నారు. మీ ద్వారా మిగతా రైతుని కూడా, వేరే ప్రాంతంలో ఉన్న రైతుని కూడా చెత్తని రావాలి, వాళ్ళు ముందుకు రావాలి.
గతంలో ఎలా సస్యశ్యామలా ఉండేది, మళ్ళీ కోనసీమ ఎలా ఉండాలి, ఈ బాధ్యత కూడా మీదే ఉంది. నేను కూడా రైతులందరూ కూడా ఈ 4 గ్రామాల 5 గ్రామాల రైతులందరూ కూడా మరి ప్రతిరోజు కూడా 200 మంది ఉంటూ మరి తగ్గించడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించారు. ముందు ఎలా వ్యతిరేకించినా మనం చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు ఆ పని మనం పూర్తి చేయగలిగాం. మరి మన కలెక్టర్ మనం చెప్పగలిగిన రైతుల పక్షపాతిగా అయిన ఇలా కోనసీమలో మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉంటాం. ఏదైనా ధాన్యం కొనుగోలు కానీ అన్నింటిలో కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి మంచి కలెక్టర్ మరి మనకు డెవలప్మెంట్ విధంగా మనం అందరూ చూస్తాం. ఈరోజు ఆయన చేతుల మీదుగా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఆయన చేతుల మీదుగా జరగడం అందరూ కూడా మనందరం కూడా రైతు అంటే పార్టీ ఉండకూడదు. రైతుకి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అందరూ కలిసి పనిచేస్తేనే మన పంటలు పండాలని ఇంకోటి కావాలంటే ముందు నీరు అనేది చాలా ముఖ్యం. ఈ నీరుని మనం తీసుకురాగలిగాం. భవిష్యత్తులో సార్ కాపాలిటీ అంటే కేవలం నీరు లేక కాపాలిటీ ప్రకటించేవారు ఎక్కువ. కానీ ఈరోజు ఆ సమస్య అనేది మనకు తీరిపోయింది. మరి భవిష్యత్తులో మనందరూ కలిసి చేశారు. దాని తర్వాత ఈరోజు ఐలాండ్ని కాటన్ ద్వారా తరహా కలెక్టర్ గారు రైతు పక్షం నుండి ఈరోజు ఐలాండ్ పోలవరాన్ని సస్యశ్యామలు చేసేటువంటి కలెక్టర్ గారు రమారమి 40 సంవత్సరాల ముందు నుంచి కాలం తవ్వడానికి రైతులకి ఎటువంటి ప్రోత్సాహం లేకుండా ఉన్నటువంటి రైతులకి అన్ని విధాలు అండగా ఉండి కలెక్టర్ గారు నేనున్నాను, మీరు ముందుకెళ్ళండి, మీకు ఏ సహకారం అన్నా చేస్తానని రైతుకు వెన్నుతట్టి రైతు ప్రతి విషయంలో కూడా ఉన్నటువంటి ఈ కలెక్టర్ గారికి ఐలాండ్ పోలవరం రైతు తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రోత్సహించి ఈ రోజున రమారమి 3000 ఎకరం ఈ రోజున పంట సాగు వస్తుందంటే అది కేవలం కలెక్టర్ గారి వల్ల అవుతుంది. కాలం ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి ఉడితే తీయట్లేదు సార్. పొలకరికి 600 ఎకరం మొత్తం వర్షం మానేసాం. ఎదురులంక గుర్తించి కొమ్మరిగిరి కూడా అండి మీ దగ్గరకు వస్తే వెంటనే 5 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. ఎఫ్డిసి గారు కూడా మిగతాది ఎంత అవుతుంది అంతని పెట్టుకుంటాం ఒకలాగే తవ్విందన్నారండి. 11 కిలోమీటర్లు అది బ్రహ్మాండంగా జరిగిందండి. మీ సెలవుతో అందరూ రైతులు సంతోషంగా ఉంటారని. డీ గారి దగ్గరికి వెళ్తే నీరు ఇవ్వలేము, మీరు గుర్తించేయాలంటే ఏంటి కారణం అంటే మీరు పంపిణీ స్కీమ్ కట్టాలి తప్ప మీరు నీరు వెళ్తున్నారు. ఎందుకు వెళ్ళండి, చిన్నప్పుడు అందరూ కాళ్ళు ఆడుకునే వాళ్ళు మేము ఎందుకు వెళ్ళి మేము తవ్వుతామని సజీవి తీసుకెళ్తే వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. నారాయణ గారు ఇద్దరు కూడా తీసుకెళ్ళారు. మీరు కూడా స్పందించి చాలా బాగా చేయారండి. అది కూడా ఒకసారి చూడాలని. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కాజులూరు పంచాయతీ ఎదురుగా చేరిన అంగన్వాడీ సమ్మెలో జిల్లా సిఐటియు కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, పెన్షనర్ల సంఘం జిల్లా కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ అంగన్వాడీ జీతాలు పెంచమంటే మొండి పట్టుదలతో జీతాలు పెంచడం లేదని, పైగా అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తోందని, అయినా మొక్కవోని దీక్షతో అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించకుండా దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తులో మున్సిపల్ వర్కర్స్తో పాటు అనేక రంగాల్లో పనిచేసే వర్కర్స్ సమ్మెలకు దిగుతున్నారని, సమస్య పరిష్కరించకుంటే అధికార పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు. పెన్షనర్ల సంఘం నాయకులు కె సత్యరాజు మాట్లాడుతూ చిన్నపిల్లల ఆలనా పాలన చూసే అంగన్వాడీలను ఇలా రోడ్డు ఎక్కించడం వంటి దుస్థితి జగనన్న ప్రభుత్వం తీసుకుందని, చాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి వారు అంగన్వాడీలతో పాటు మధ్యాహ్నం భోజనం, ఆశా వర్కర్లతో పాటు చాలా రంగాల్లో వర్కర్స్ తక్కువ జీతానికి పని చేయించుకుంటోందని, ఈ పరిస్థితి మారటానికి ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు వరలక్ష్మి, అనుమావతి, అన్నవరం, పద్మ, సునీత, భవానీ, అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు తండ్రులు తాతలు వచ్చినా సరే అంగన్వాడీకి జీతం పెంచకుండా ఈ సమ్మె విరమించే ప్రసక్తి లేదు కదా. ఇది కామెంట్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం సునీత సమ్మెకు సిద్ధపడి ఉండాలి. అంగన్వాడీ ఇంతవరకు ఎప్పుడు సమ్మె చేయలేదు. చేశారా మీరు ఎప్పుడన్నా? చేయలేదు. ధర్నా చేశారు, ప్రదర్శన చేశారు, రాస్తారోకో చేశారు, అట్లా ముట్టడించారు, అన్నీ చేశారు, సమ్మె చేయలేదు. ఫస్ట్ టైం ఇది. అందువల్ల మనం ఈ మొదటిసారి సమ్మెలో దిగాం. ఈ సమ్మెలో విజయం సాధించకుండా మనం వెనక్కి గవర్నమెంట్ ఏంటంటే తెలియనప్పుడు లేదు, పేరు తీర్చడం మనం చేస్తాము. ఇదో కొన్ని 225
కమిషనర్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ రెగ్యులర్ చేసేస్తాం. ఐపోలవరం మండలం పరిధిలోని 14 గ్రామ పంచాయతీలలో పలు స్కూల్స్ వద్ద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా ఐపోలవరం హైస్కూల్లో ఎంపీపీ మూర్తా రాణి మిరియం జ్యోతి, జడ్పీటీసీ ముదునూరు సతీష్ రాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, ఎంపీడీఓ చైతన్య ప్రారంభించారు. అనంతరం మురమళ్ళ, కేసనకుర్రు, ఎదురులంక, పసుపులంక, గోగులంక, పాత ఇంజరం తదితర ప్రాంతాల్లో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఢిల్లీ నారాయణ, వైఎస్ ఎంపీపీలు, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు, సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు. టోర్నమెంట్ 2023లో పాల్గొనుచున్న నేను క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటానని, క్రీడా స్ఫూర్తితో భాగస్వామ్యం అవుతానని ప్రమాణం చేస్తున్నాను. తాళరేవు మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరింది. అందులో భాగంగా మంగళవారం కంచాలు వాయించి వినూత్న నిరసన తెలిపారు. తాళరేవు మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరింది. అందులో భాగంగా మంగళవారం కంచాలు వాయించి వినూత్న నిరసన తెలిపారు. వారి ఆందోళనకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడి భాస్కర్రావు ఆధ్వర్యంలో మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె న్యాయమైందని, వారి కోరికలను పరిష్కరించాలని మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీ సోదరులు రోడ్డున పడి మరి నినాదాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎంతగానో కోరుకుంటున్నా కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితి. వారు కనీస వేతనాన్ని అడుగుతూ ఉన్నారు, నాణ్యమైన సరుకులను అడుగుతూ ఉన్నారు, ప్రభుత్వ భద్రత బీమాను అడుగుతూ ఉన్నారు. మరి ఈ విషయాలలో కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీ తరఫున కానీ మా జిల్లా తరఫున కానీ వారికి విన్నవించుకున్నప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పూర్తి మద్దతు అంగన్వాడీ డిమాండ్లకు ఇస్తున్నట్టుగా తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మొద్దు నిద్ర వీడి మరి అంగన్వాడీలకు చక్కని న్యాయం చేయాలని, గౌరవ వేతనం కాదు కనీస వేతనం మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుక సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడిన మాటలలో వాస్తవం లేదని, మంత్రి మాటలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య కాపు నాడు సభ్యులు ఎర్రంశెట్టి రామరాజు కాపు ఖండించారు.
రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, తన అవినీతిని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రామచంద్రాపురాన్ని రక్షించుకోవాలని మంత్రి వేణు అనటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన నాయకులు తన అవినీతి నిరూపించలేకపోయారని మంత్రి వేణు అనటం విడ్డూరంగా ఉందన్నారు. రామచంద్రాపురం అనే చెట్టుకు చీడ లేకుండా చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ మంత్రి వేణు మాట్లాడిన మాటల్లో వాస్తవం లేదన్నారు. మంత్రి వేణు మాట్లాడిన మాటలు దేవతా వస్త్రాలను కప్పుకున్న దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. గోపాలకృష్ణ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశ సభలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రామచంద్రపురాన్ని రక్షించుకోవాలని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా తన అవినీతిని నిరూపించలేకపోయాయని, రామచంద్రపురం అనే చెట్టును చీడ లేకుండా చెయ్యాలని, అలాగే గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తూ పలు అంశాలు మాట్లాడారు. అయ్యా మంత్రి గారు, మీరు మాట్లాడిన మాటలు దేవతా వస్త్రాలు కప్పుకున్న దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. మీరు రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఆఫీస్ మీద దాడి చేయించింది వాస్తవం కాదా? అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ తోట తిరుమూర్తులు గారి మీద దాడి చేయించి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించింది వాస్తవం కాదా? అలాగే ఈ నియోజకవర్గంలో చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టించి ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసింది మీరు కాదా? ఇలా అనేక రకాలలో, అనేక రూపాలలో రామచంద్రపురం నియోజకవర్గం అనే చెట్టును, పచ్చని చెట్టును పాడు చేసింది మీరు కాదా? మీరు, మీ అబ్బాయి కౌలు రైతు నరేను, మీ మిత్రుడు పప్పులు మసేను వెంకన్న అలియాస్ రేవుసీను మరికొంతమందితో కలిసి చేసిన అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నాయి. జగన్నాయకులపాలెం గ్రామంలో సుమారు 4-5 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రామకంఠం భూమిని కబ్జా చేయించింది వాస్తవం కాదా? ఈ విధంగా చేసిన దోపిడీలన్నింటినీ కూడా నేను ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ప్రతినిత్యం దర్శించుకునే భీమేశ్వర స్వామి గుడి దగ్గర మీ నిజాయితీని నిరూపించడానికి సిద్ధమా అని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నాను. అలాగే అకాల వర్షాలకు తడిసిన ధాన్యం తాలూకు రైతులను పరామర్శించడానికి వచ్చిన గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని చూసి భయంతో ఉరుకులు పరుగులు తీసిన మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో చీడ, పీడ, దరిద్రం అన్నీ ఒక 4 నెలల్లో పోతాయని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ నమస్కారాలు చెప్తాను. తాళరేవు మండలం గోవాలంక గ్రామంలో గ్రేస్ గాస్పల్ చర్చిలో పాస్టర్ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా. ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకలలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ కోరుకొండ సింహాద్రమ్మ, కోఆప్షన్ సభ్యులు కురగాటి శ్రీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాస్టర్ సల్మాన్ రాజు క్రిస్మస్ సందేశాన్నిచ్చారు. అనంతరం పరిసర ప్రాంతాలకు చెందిన సంఘ సభ్యులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్ కటింగ్ నిర్వహించారు. Para
I have a reason to dance. I have a reason to shout. For I am filled with grace. ఈ నెల 29వ తేదీన ముమ్మిడివరంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కోరారు. తాళ్లరేవులో జడ్పీటీసీ దొమ్మేటి సాగర్ స్వగృహం వద్ద మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. 29వ తేదీన ఉదయం 10 గంటలకు మహిపాల్ చెరువు వద్ద నుంచి ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాల వరకు 5 కిలోమీటర్ల మేర ఈ బస్సు యాత్ర కొనసాగనుందని తెలిపారు. 11 గంటలకు బస్సు యాత్ర ఎయిమ్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటుందని అన్నారు. 12 గంటల 30 నిమిషాలకల్లా సభ ముగుస్తుందని అన్నారు. ప్రతి కార్యకర్త సామాజిక సాధికారత యాత్రను విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ రాయుడు సునీత, మండల వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు సునీత గంగాధర్, ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, మాజీ జడ్పీసీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, కాశీ లక్ష్మణస్వామి, రేవు మల్లీశ్వరి, అంకాడి అంజిబాబు, రెడ్డిబాబు తదితరులు ఉన్నారు. మంగేష్కి ఆ పక్కన ఉన్న వాళ్ళకి గొడవ ఆమెద్దరిది కానీ పొన్నాడ సతీష్కి సంబంధం లేదు, జగన్ గారికి సంబంధం లేదు. ఇక్కడ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను నేను. మరి పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుని ఉన్నారు. మరి మీరు కూడా మరి ఎన్ని పనులున్నా మరి మన ఎమ్మెల్యే గారి గురించి మనం కాస్త టైం కేటాయించి రేపు 29వ తారీఖుని మనందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ చేసుకోవాలి. అలాగే మన ఎమ్మెల్యే గారి గురించి మనకు అందరికీ తెలుసు కదా, ఆయన ఏది తలపెట్టినా కూడా సక్సెస్ అవ్వక మానదు. మన ఫారింగ్ ఇది చూసారా, ఎందుకంటే అక్కడ ఉన్న జనం 30,000 మంది అంటే రోడ్డు మీద అంతా కూడా 20,000 మందికి రోడ్డు ఈ చివరి నుంచి చివరికి తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 4.5 సంవత్సరాలే కాదు, ఆయన పార్టీని రైతు శ్రామిక యువజన రైతు శ్రామిక పార్టీ పెట్టినప్పటి నుంచి అండగా ఉన్నటువంటి అందరికీ మరొకసారి శుభాభినందనలు. ఇప్పుడు గత ఒక్కరూ కూడా పటిష్టంగా తీసుకోవాలి. కమిట్మెంట్ తోటి ఒకరికి ఇద్దరు తీసుకుని వస్తే మనకు అనుకున్న లక్ష్యం మనం తీర్మానం అవుతాం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిష్టగానే తీసుకోవాలి. పర్వాలేదు, నేను ఎలా పోయినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళు వస్తాడులే, వీడు వెళ్తాడులే అనుకునే మరి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ ఏ విధంగా అయితే రాత్రి భావాలు చదువుతాడో ఆ విధంగా ఆయన యొక్క పరిపాలన అనేది ఈ 5 సంవత్సరాలు కూడా కొనసాగింది. దాంట్లో భాగంగా మరి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, ఈ వర్గాలకి ప్రత్యేకించి ఆయన చేసినటువంటి మరి ఘనత ఆయనకే చెందుతుంది. ఈరోజు బీసీ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్లయితే ఇంచుమించు 50 పైచీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి దాంట్లో చైర్మన్ కొద్ది రోజుల్లో మరి అంబేద్కర్ స్మృతివనం అనేది మనకు అమరావతిలో మరి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్ర అనే కార్యక్రమాన్ని మన పార్టీ అధ్యక్షులు ఒకటి ఏర్పాటు చేస్తారు. వివిధ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఇప్పటికే జరుగుతూ ఉంది. ప్రతి చోట కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ యొక్క అదర్ దాన్ ఓసీస్ మనం చేసామో ఆ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరంలో దత్త జయంతి సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరంలో దత్త జయంతి సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో నిర్మించారు. భక్తులు అభిషేకాలు, గోపూజ, పల్లకీ ఊరేగింపు, భాజా భజంత్రీలతో బ్రహ్మపురి, పిల్లంక గ్రామాల్లో అనేక గ్రామాల నుండి సాయి భక్తులు పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సంతర్పణ జరిగింది.
దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. సచిదానంద గురు సచిదానంద జయ గురు జయ భరద్వాజ మహారాజ ఎదురుగా పెట్టు ఆచమనమ్మ ప్రాగడ బౌద్ధ సమర్పిస్తున్న భవనికి పూజలను సమర్పిస్తున్నాం. దేహాస్థితాసి రుద్రాణి శ్రియాం భూమిరూపేణ సా దేవి మమ పాపం యపోహతు ఏ లక్ష్మీదేవి సకల లోకం నుండి వ్యాపించిందో మరియు ఏ దేవత నుండి వసించినదో ఆ దేవి గౌరవంలో నా పాపాలను భరించిరాక చంద్రం సమర్పయామి. ఈరోజు పరమపోతున్నటువంటి ఆదివులు దత్తాత్రేయ స్వామి ఆదివుల పరమపోతున్న పరమును మార్గశిర పూర్ణిమ బ్రహ్మత్వ మహేశ్వరుడు ఈ కాలంలో దాత మహోదత్తాన్ని సకల మానవానికి సత్యము ధర్మము సత్సవం కలిగిన మార్గం తెలియజేయడం కోసం తన వ్యక్తి కోసము యూత స్వామి స్వరూపం దత్తాత్రేయ స్వామి. ఈ సందర్భంగా మరి ఆది దత్తాత్రేయ స్వామి దత్తాస్వామి యొక్క సంపూర్ణ అవతార శ్రేణి సాయాలు. మరి ఈ సందర్భంగా శ్రీశాస్త్ర భారతరాసం బ్రహ్మపురి ఆశ్రమంలో ఈ 24 గంటలు కూడా దత్త జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సాయంత్రం వల్ల జ్ఞానహారం అవుతుంది. మరి ఈ మాసంలోనే మన గీత జయంతి సకల మానవాన్ని అధ్యాత్మాన్ని మరవేసి ఆ భగవంతుని ప్రసాదించి దేవశ్రీని ప్రసాదించే మహాదత్త వివేకం అక్కడ సభ్యులు ఈ మాసంలోనే 6 గంటలు అవతరించింది. గురు ద్వారా ప్రకటమైన మహాత్మ జ్ఞానామృతం కూడా ఈ మాసంలో వేదామృతంగా మనకు ప్రకటమైంది. అంతేంటి కృష్ణ పరమాత్మ మాట్లాడారు 12 మాసాలలో మాసాన శీర్షం చెప్తారు కృష్ణ పరమాత్మ. సాక్షాత్ మానవ నేనే చెప్తారు కృష్ణ పరమాత్మ కాదు. ఆ గురుత్వము ఈ మాసం ఆహ్వానించింది. గురుత్వ ప్రకటమైన మహాత్మ జ్ఞానామృతము భగవద్గీత కోసం పరమాత్మ స్వయంగా అనుగ్రహించాడు. ఇంత పవిత్రమైన మాసం కంటే పరమాత్మ అంత ప్రత్యక్షంగా ఇంత బ్రహ్మాండ జన్మించడం ఈ సందర్భంగా 24 గంటల మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేసుకుని సత్తాగా పాల్గొని రాస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆదివారపుపేట గ్రామంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రిస్మస్లో రాక్ చర్చ్ పాస్టర్ బిషప్ కనికెళ్ల ఆనంద్ కుమార్ సంఘ పెద్దల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బిషప్ కె ఆనంద్ కుమార్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. సమస్త మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు జన్మించారు. ప్రజలందరూ క్రీస్తు బోధనలు ఆచరించి నడవాలన్నారు. ప్రేమ, దయ, కరుణ చూపించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా రాక్ చర్చిని వివిధ రకాల విద్యుత్ అలంకరణలతో అలంకరించారు. క్రిస్మస్ కేక్ను బిషప్ ఆనంద్ కుమార్ కట్ చేశారు. క్రిస్మస్ సందర్భంగా యూత్ ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు గిఫ్టులు పంపిణీ చేశారు. వృద్ధులకు రగ్గులు, స్త్రీలకు చీరలు పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకల్లో గ్రామ సర్పంచ్ నక్కిన దొరబాబు, ఎంపీటీసీ సుధాకర్, రాక చర్చ్ దైవజనులు కె బేబీ, రత్నకుమారి, సంఘ పెద్దలు, యూత్ సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా బిడ్డని తీసుకొని తన బిడ్డని నా పక్కలో వేసేసింది మహారాజా, దీనికి మీరే న్యాయం చేయాలి. మహారాజా చచ్చింది, దాని బిడ్డ బ్రతికింది. నా బిడ్డ మహారాజా
బ్రతికిందే నా బిడ్డ చచ్చిందే నీ బిడ్డ బ్రతికిందే నా బిడ్డ చచ్చిందే నీ బిడ్డ బ్రతికిందే నా బిడ్డ చచ్చిందే నీ బిడ్డ బ్రతికిందే నా బిడ్డ చాలు కాపండి. ఎవరక్కడ కత్తిని తీసుకురమ్మ. అరే కొంచెం వెనక్కుండండి, కొద్దిగా వెనక్కుండండి. ఆ బిడ్డని తీసి ఇక్కడ పెట్టండి. వింటున్నారా? ఈ బిడ్డని 2 ముక్కలు చేసి చెరవ సగం ఇస్తాను, సరేనా? సరే మహారాజా. వద్దు మహారాజా, ఆ బిడ్డను తనకే ఇచ్చేయండి. ఆ బిడ్డ బ్రతుకుంటే నాకు చాలు మహారాజా. ఆ బిడ్డను చంపకండి మహారాజా. ఎవరక్కడ? ఏమని లేదు. ఈ బిడ్డ తినగిమ్ము. ఈ బిడ్డ యొక్క తల్లి ఈమెను చరిశాలలో వేయము. మహారాజ్కి సలామాన్, మహారాజ్కి సలామాన్, మహారాజ్కి మనకి ఇంత గొప్పగా సొలొమోను మహారాజు తీర్పు తీర్చినందుకు సొలొమోను మహారాజ్కి సొలొమోను మహారాజ్కి సొలొమోను మహారాజ్కి జయము జయము. జయము 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 మహారాజా జయము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని శ్రీ కృత్తివేంటి పేర్రాజు దంపతులు క్రీడా మైదానంలో, ద్రాక్షారామం పీవీఆర్ హైస్కూల్ క్రీడా మైదానంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబేణి వేణుగోపాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత క్రీడా నైపుణ్యాలను వెలికితీసే విధంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. సాంప్రదాయబద్ధమైన క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా స్వీకారం చుట్టారని అన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే అవకాశం కలుగుతోందన్నారు. ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం దక్కుతుందని, ఇలాంటి కార్యక్రమాన్ని యువతలో ఉత్సాహం నింపే విధంగా కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి ఆలోచనకు మంత్రి అభినందనలు తెలిపారు. మా సెకండ్ మీరు ఇటే తిరగాలి. వాలీబాల్ ఇప్పుడే ప్రారంభిస్తుంది. కొట్టండి సార్, సర్వీస్ చేయండి సార్. క్లాప్ కొట్టండి సార్ గట్టిగా. ఓ వెల్ డన్ గుడ్ సార్, గుడ్ సార్, గుడ్ సార్, గుడ్ సార్. చాలా థ్యాంక్ యూ. మన ద్రాక్షారామ ఎస్పీఆర్ గ్రౌండ్ లో వాలీబాల్ ఇప్పుడే ప్రారంభిస్తుంది. కొట్టండి సార్, సర్వీస్ చేయండి సార్. క్లాప్ కొట్టండి సార్ గట్టిగా. ఓ వెల్ డన్ గుడ్ సార్, గుడ్ సార్. షటిల్ బ్యాడ్మింటన్ మన గౌరవ మంత్రి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29వ తేదీన ముమ్మిడివరంలో జరిగే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్. పోలవరం మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీలలో పలు స్కూల్స్ వద్ద ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ రాణి మిరియంజ్యోతి, జెడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు, మండల కన్వీనర్ పిన్నమరాజు, వెంకటపతిరాజు, ఎంపీడీఓ చైతన్య. పోలవరం మండలం మొరబళ్ల గ్రామంలో పర్యటించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. మొరబళ్ల నుండి గుత్తినిధి వరకు గల పంట కాలువ పూడికతీత పనులు పూర్తి కావడంతో పూజలు నిర్వహించి నీరు విడుదల. కలెక్టర్ హిమాంశు శుక్లాను ఘనంగా సత్కరించిన ప్రజాప్రతినిధులు. తాళరేవు మండలం తాళరేవులోని శ్రీ నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించిన మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు తొమ్మిటి శామ్యూల్ సాగర్, గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని, దేవిరెడ్డి బాబు. ఈ
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.